హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోటి క్రిస్పీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కరు చేసుకున్నా కూడా ఈ పద్ధతిలో కనుక చేసుకున్నారంటే ఎంత పిండి అయినా అవలీలుగా చేసేసుకోవచ్చు. ఇవి చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి. ఇలానే ఎన్ని రోజులు నిల్వ ఉన్నా కూడా క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి కప్పున్నర వరకు గోధుమ పిండిని వేసుకున్నానండి. నేను తీసుకున్న పిండి ప్యాకెట్ పిండేనండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నూనెని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని ఇలా మనం వేసుకున్న నెయ్యి పిండిలో బాగా కలిసిపోయేలాగా పిండిని ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనకి గుల్లగా వస్తాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం గోధుమ పిండిని వాడుతున్నాం కాబట్టి పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. లూజ్గా కలిపేసుకున్నామంటే కజ్జికాయలు ఫ్రై చేసుకున్నాక కొంచెం సేపటికి వెంటనే మెత్తగా అయిపోతాయండి. ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండవన్నమాట. ఇలా గట్టిగా పిండిని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల లోపు మనం పిండిని తయారు చేసుకుందాము. 1 కప్పు పుట్నాల పప్పు వేసుకున్నానండి. అందులోకి 3/4 కప్పు బెల్లము, 4-5 ఇలాచి, అలానే ఎండు కొబ్బరిని తురుముకొని వేసుకుంటున్నాను కాబట్టి మిక్సీలో వేసుకోవడం లేదండి. మీరు మిక్సీలో కనుక వేసుకునేటట్లయితే కనుక 2 చిన్న సైజ్ చిప్పల్ని వేసుకోండి. పెద్దదైతే ఒకటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో మనకి తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి. నేను వేసుకున్న తీపి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును వేసేసుకొని ఇలా బాగా చేత్తోటి కలుపుకోండి. ఇలా తురుమును వేసుకోవడం వల్ల మనకి ఇలాగా పలుకు పలుగ్గా తినేటప్పుడు టేస్టీగా తగులుతూ ఉంటుందండి. అలానే మిక్సీ వేసి పెట్టుకున్నామంటే బాగా పౌడర్ లాగా అయిపోతుంది కాబట్టి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకొని పిండి ముద్దల్ని చేసుకోండి. పిండి ముద్దలు చేసుకునేటప్పుడు మీరు చేసుకునే కజ్జికాయల చెక్క సైజుని బట్టి చేసుకోవాలండి. నేను తీసుకున్నది చిన్నదే కాబట్టి ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా ప్రెస్ చేసి మొత్తాన్ని ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొడిపిండి ఒక గిన్నెలో, వాటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకొని మనం చేసుకున్న ఉండను తీసుకొని ఇలా పొడిపిండిలోకి డిప్ చేసేసి చపాతీ చేసేసుకుందాము. చపాతీలు చేసుకునేటప్పుడు మరి మందంగా కాదు, మరి పల్చగా కాదండి. ఇలాగా మీడియం మందంతో చేసుకోండి. మరి పల్చగా చేసుకున్నామంటే మనం నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు కజ్జికాయలు పగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాగా మీడియం మందంతో రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చపాతీని చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న కజ్జికాయల చెక్క చిన్నదే కాబట్టి ఇలా చిన్న చపాతీ సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఇలా ఆయిల్ని స్ప్రే చేసుకోవాలండి. ఆయిల్ని స్ప్రే చేసుకొని ఇలా కజ్జికాయల చెక్క అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకోలేదంటే మనం చుట్టూరు చెక్కకి పిండి అంటుకుపోతుందనమాట. అలా అంటుకుపోకుండా ఉండాలంటే ఇలా నూనెని అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్న చపాతీని ఇలా నేను చూపించిన విధంగా పెట్టేసుకొని ఇప్పుడు పిండిని పెట్టేసుకుందాము. పిండి కోసము ఇలా 1 స్పూన్ పెట్టేసుకున్నామంటే మనకి ఎంత క్వాంటిటీ పడుతుందో అర్థమవుతుందండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ స్పూన్ తోటి 1.5 స్పూన్ వరకు ఇందులో పట్టిందండి. ఇలానే ప్రతిసారి 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ తీసుకొని ఇలా చుట్టూ రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకి వైపులా ఉన్న చివరలు అంటుకుంటాయండి. చూసారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే 2 వైపులా కరెక్ట్గా అంటుకుని పోతుంది. ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. ఇప్పుడు చూడండి, కజ్జికాయ అయితే మనకి ఎంత చక్కగా వచ్చేసిందో. మనం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా తీసుకొని పెట్టుకున్న కజ్జికాయకి చివర తోకలు మీకు నచ్చకపోతే ఇలాగా కట్ చేసేసుకోండి. తోకలు తీసేస్తేనే బాగుంటుందండి. ఇలాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటినన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. మిగిలిన అన్ని కజ్జికాయలని కూడా ఇలానే చేసేసుకున్నానండి. మీ ఇంట్లో కనుక కజ్జికాయల చెక్క లేకపోతే కనుక చపాతీని
ఇలా రౌండ్గా చేసేసుకోండి. మీకు రౌండ్గా కనుక రాలేదనిపిస్తే మనకి ఇంట్లో బాక్స్ మూతలు ఉంటాయి కదండి, పెద్దవి, అలాంటి వాటితోటి మనం చేసుకున్న చపాతీ పైన మూతను పెట్టేసి రౌండ్గా కట్ చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే కజ్జికాయలన్నీ కూడా ఒకటే షేప్లో ఒకటే సైజులో కూడా వస్తాయి. ఇలా మధ్యలో మనం చేసి పెట్టుకున్న పిండిని పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా రౌండ్గా వాటర్ని అప్లై చేసేసి ఇలా రెండు వైపులా జాగ్రత్తగా పిండి బయటికి రాకుండా మడుచుకోవాలండి. ఇలా మడుచుకున్న తర్వాత అటు చివర ఇటు చివర ఓపెన్ సీమ్ లేకుండా ఇలా మూసేసి గట్టిగా చేత్తోటి ఇలా ప్రెస్ చేస్తూ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండిని ఇలా చాకుతోటి నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలాగా నేను చూపించిన విధంగా పెట్టేసుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ చుట్టూరు పెట్టేసుకోవాలండి. ఇలానే రెండో వైపు కూడా పెట్టేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇదే విధంగా నేను మిగిలిన అన్ని కజ్జికాయలు చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నానండి. మనం ఒక్కరమే ఉన్నాం అనుకోండి, మనం చకచకా చేసేసుకోవాలనుకుంటే కనుక ఇలా ఒకేసారి వాయికి సరిపడా చపాతీలు చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటి కజ్జికాయల చెక్కలో పెట్టుకొని పిండి వేసేసుకొని ఇలా కజ్జికాయని చేసేసుకొని చివర్లన్నీ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే చేసుకోవచ్చు. ఒక వాయి ఏగేలోపు మనం ఇంకొక వాయికి రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఈ పద్ధతిలో చేసుకున్నారంటే మనకి ఇంకొకరి హెల్ప్ లేకుండానే ఒక్కరమే చాలా సింపుల్గా ఎంత పిండినైనా కూడా చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. మీడియం హీట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హైలో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. హైలో పెట్టుకున్నామంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల వేగమన్నమాట. వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన అన్నీ కూడా ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారాలండి. పైన చల్లారితే సరిపోదు, లోపల స్టఫ్ చేసుకున్న పిండి కూడా చల్లారిన తర్వాత మాత్రమే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలా వేడివి పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే పాడైపోతాయండి. పండగలప్పుడే కాదండి, ఎప్పుడైనా స్నాక్స్ చేసుకోవాలన్నా కూడా ఇలా సింపుల్గా ఈజీ పద్ధతిలో చేసేసుకోండి. చాలా ఎక్కువ రోజులున్నా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.